పాలమూరు కావాలి. గది బంగారు తెలంగాణ. దానికోసం ఈ జిల్లాలనే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయనకే పెట్టిన బాధ్యత. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతున్నాం. ఎక్కడి పంటలు అక్కడనే ఏ ఊరు కావులని కొనే విధంగా కొత్త పాలసీ తెస్తున్నాం. అది రాబోతుంది రాబోయే కొద్ది రోజులలో. రైతు సోదరులకు నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. దయచేసి మీరు జూన్ దాకా ఓపిక పట్టండి. తొందర పడకండి. లంచాలు ఇవ్వకండి. ఎవరికి పీడించబడకండి. కొత్త రెవెన్యూ యాక్ట్ తెస్తా ఉన్నాం. రైతు మండల ఆఫీస్కు అవసరం లేకుండా చేస్తాం. పారదర్శకంగా ఉండే విధంగా చేస్తాం. మీకు ఆ బాధ తప్పిస్తాం. ధరణి అనే కొత్త వెబ్సైట్ తెస్తాం. ప్రతిరోజు జమాబందీ అవుతుంది. ప్రతిరోజు ఆర్ఓఆర్ అవుతుంది. గంట గంటకు అప్డేట్ అవుతుంది. ఆ విధంగా కొత్త విధానం తేబోతా ఉన్నాం. మంది మాటలు పట్టుకొని గోల్మాల్ కాకండి. డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఒక్క నెల 15 రోజులు 2 నెలలు ఓపిక పట్టుకోండి. ఇండియానే ఇక్కడ నేర్చుకపోయేటువంటి రెవెన్యూ యాక్ట్ తెస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు ఒక్క విషయం ఆలోచన చేయాలి. ఎస్, టీఆర్ఎస్ ఇలా రైతు పక్షపాత ప్రభుత్వం చెప్పిన, నేను అసెంబ్లీలో కూడా చెప్పినా, మీరందరూ కూడా విన్నారు. చాలా కఠినంగా చెప్పిన నేను. రైతులు పాస్బుక్లలో ఇంతకుముందు 37 కాలమ్స్ ఉండే. నేను అడిగిన 37 కాలంలో ఎందుకు రా భయ్ గోల్మాల్ ఇది? మనకు అర్థమే కదా 37 కాలమ్స్ ఎందుకున్నాయో. తీసి అవతల వారేసి ఇలా 3 కాలమ్స్ పెట్టాం. ఓన్లీ పట్టదారే కాలమే ఉంటుంది. అనుభవదారు కాలం పీకి అవతల పడేస్తాం. ఎందుకు అనుభవదారు కాలం ఉండాలి? రైతు దబ్బన కౌలుకిస్తే అనుభవదారు కాలం రాస్తారు. మరి బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో బంగ్లా కిరాయికి ఇస్తారు. మరి అక్కడ రాస్తారా? అంటే రైతులు అలకకు దొరికినారు. వీళ్ళ పేరు గోల్మాల్ రాయాలి, కైలు అటకాలు పెట్టాలి, డబ్బులు మింగాలి. రైతులు అగ్గో దొరికినా? నోరు లేదనా? రైతుల నోరియాల కేసీఆర్ ఈ రాష్ట్రంలో. రైతుల గొంతుక కేసీఆర్. నేను భయపడలే. రైతు భూమి రైతుకే ఉండాలి. ఆయన హక్కు రక్షించాలి. గోల్మాల్ చేయదు. ఆ విధంగా రేపు రెవెన్యూ యాక్ట్ కూడా నొక్కు పడకుండా, రైతుకు బాధ లేకుండా, రైతుని వాళ్ళు బేజారు చేయకుండా, రైతు లాలుచిపడే అవసరం లేకుండా అద్భుతమైన రెవెన్యూ యాక్ట్ను రాబోయే జూన్లో తేబోతా ఉన్నాం. జూన్ కాకపోతే జూలైలో తెస్తాం. పూర్తి స్థాయి మేధావులకు అప్పగించినాం. స్టడీ చేస్తూ ఉన్నారు. అదేందో తప్పు చేస్తున్నట్టు కొన్ని పత్రికలు రాస్తున్నాయి. తప్పు చేయబోతున్నట్టు రాస్తా ఉన్నాయి తప్ప. రెవెన్యూ రికార్డులు మంచిగా ఉండద్దా? మంచిగా ఉండన్నా అవుతా? రెవెన్యూ రికార్డులు ఉండన్నా? ఈ బంధువులు మాట్లాడతలేరు. రెవెన్యూ రికార్డులు సాఫ్ కావన్నా? క్లీన్ కావన్నా? రైతుల బాధలు పోవాలన్నా? జర్ర జూన్ దాకా ఒప్పుకోవడం గంతి చేసి చూపిస్తే ఎట్లా చేయాలో